కృపగల తండ్రి, దాయగలిగినటువంటి మా గొప్ప దేవానికి వందనాలు. వాక్యం మీది మాట్లాడేది మీరు, మాకు అవసరమైన మాటల చేత మీరు మాతో మాట్లాడి బలపరిచి సహాయం చేయండి. యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనం రూతు గ్రంథంలో అనేక విషయాలు నేర్చుకుంటా ఉన్నాం. ఈ మొదటి అధ్యాయంలో మరొక శ్రేష్టమైన కొన్ని విషయాలు ఈరోజు నేర్చుకుందాం. మొదటి అధ్యాయంలో ఒక 4 రకాల విశ్వాసులు కనబడుతూ ఉంటారు. 4 రకాల విశ్వాసులు కనబడుతూ ఉంటారు. మనం ఈ మొదటి అధ్యాయంలో ఒక కుటుంబాన్ని చూస్తాం. ఏం చెప్పండి? ఒక కుటుంబమే. అయితే ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు 4 రకాలుగా ప్రవర్తించిన వారు కనపడతారు. కుటుంబం ఒకటే, 4 రకాలుగా కనబడుతుంది. ఇప్పుడు ఒక ఫ్యామిలీ అంటే సంఘం కూడా ఒక కుటుంబం లాంటిది. ఆమె మంది షారూన్ ఫ్యామిలీ. ఏ ఫ్యామిలీ? షారూన్ ఫ్యామిలీ. ఇప్పుడు షారూన్ సంఘం. ఇప్పుడు కుటుంబంలో ఉన్నటువంటి వారు ఎలా ఉంటారు, సంఘంలో ఉన్నవారు కూడా అలా ఉండొచ్చు. అయితే వీరిలో మనం ఎలా ఉండాలి, లేకపోతే ఎలా ఉండకూడదు, ఒకవేళ నీవుంటే కుటుంబంలో ఎలా ఉండాలి, లేకపోతే దేవునికి నీవు ఎలా ఉండాలి. అందుకని ఇది దేవుని ఎరుగని తరం. న్యాయాధిపతుల ఏలిన దినాలు ఎలాంటి దినాలు అంటే దేవుని ఎరుగని తరం. ఒకసారి న్యాయాధిపతుల గ్రంథంలో రెండో అధ్యాయం 10వ వాక్యం. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడి వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరమొకటి పుట్టగా, ఇశ్రాయేలీయులు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి చాలు. 10వ వాక్యంలో చెప్పబడిన మాటలు, ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి, వారి తరువాత యెహోవానైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. చాలండి. న్యాయాధిపతుల దినాలు ఎలాంటివి అంటే దేవుని ఎరుగని తరములో కొంతమంది ఉన్నారు. అయితే ఈ న్యాయాధిపతుల గ్రంథంలో మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. అయితే ఈ కుటుంబం ఏ దినాల్లో ఉన్న కుటుంబం అంటే న్యాయాధిపతులు ఏలిన దినాల్లో కుటుంబం. ఇప్పుడు మనం చదువుకున్న ఆ మొదటి 5 అధ్యాయాల్లో వారి జీవితాల్లో కూడా ఎన్నో కరువులు వచ్చినాయి. అయితే చరిత్రకారులు చెప్పే సత్యం ఏంటంటే గిద్యోనుకు ముందున్న కాలంలో వీరు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళారు. గిద్యోనుకు ముందున్నటువంటి ఆ దినాల్లో, న్యాయాధిపతులు ఉన్న దినాల్లో కరువులు వచ్చాయి. అయితే ఈ కుటుంబం విడిచిపెట్టి వెళ్ళినట్లుగా మనం చూస్తాం.
అయితే గమనించండి, ఈ సంఘటనలను బట్టి వారు దేవుని ఎరుగని తరం ఆ తరంలో ఉన్నారు. అందుకనే 4 రకాల విశ్వాసులు అని చెప్పాను కదా. మొదటి రక విశ్వాసులు ఎలాంటి వారు అంటే, ఆరంభం బాలేదు, వారి అంతం కూడా బాలేదు. చెప్పండి, ఆరంభం బాలేదు, అంతము బాలేదు. రెండవ రకం ఎలాంటి వారంటే, ఆరంభం బాగుంది, అంతం బాలేదు. మూడో రకం, ఆరంభం బాలేదు, అంతం బాగుంది. నాలుగో రకం, ఆరంభం బాగుంది, అంతం కూడా బాగానే. నేనన్న మాటలు అర్థమైందా? మొట్టమొదటి వ్యక్తి ఆరంభం బాలేదు, అంతము బాలేదు. అంటే అలాంటి వారు కొంతమంది కనపడతారు. కొంతమంది ఆరంభం బాగానే ఉండిద్ది, కానీ ముగింపు బాగోదు. కొంతమందికి ప్రారంభం బాగోదు, అంతం బాగుండదు. కొంతమందికి ప్రారంభం బాగుంటుంది, అంతం కూడా బాగుంటుంది. ఈ వాక్యం అంతా చెప్పిన తర్వాత మీరు ఏ కోవలో ఉన్నారో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. అయితే ఒకే ఫ్యామిలీ, ఒక కుటుంబమే, 4 రకాల క్యారెక్టర్స్ అక్కడ కనబడుతూ ఉంటాయి. సంఘంలో కూడా ఒకే కుటుంబం, ఒకే సంఘం. కానీ ఒకవేళ మన పరిమితిని బట్టి, పరిస్థితిని బట్టి, మన స్థితి ఆ స్థితుల్లో లేకపోతే అక్కడ ఎలా ఉందో ఒకసారి మనం పరీక్షించుకుందాముగాక. సరే, దేవుని వాక్యంలో ఓ మాట ఉంటుంది, కార్యారంభము కంటే కార్యాంతము మేలు. ప్రసంగి గ్రంథంలో ఈ మాట మనకు కనబడు. అందుకనే ఆంధ్రులు ఆరంభ శూరులు అంట. ఎవరు? ఆంధ్రులు ఆరంభ శూరులు. ఆరంభించటానికి చాలా తొందరపడతారు, కానీ ముగించడంలో కొన్ని విఫలం అవుతూ ఉంటారు. కాబట్టే ఒకవేళ ఈ మాట అన్నారేమో, ఆంధ్రులు ఆరంభ శూరులు అని. సరే, దాన్ని పక్కన పెడదాం. ఈ 4 జీవితాల్లో ఒకే సంఘములో ఇలాంటి వారు ఉంటారా? ఒకవేళ మనకి ప్రశ్న వస్తే, పౌలు గారు తమ కుమారుడైనటువంటి తిమోతికి రాస్తూ ఒక 4 పరిస్థితులు అక్కడ తెలియచేస్తూ ఉంటారు. రండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 14వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుదాం. అలెగ్జాంద్రు అను కంచరివాడు నాకు చాలా కీడు చేసెను, అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలమిచ్చును. చాలా ఇక్కడ ఒక అలెగ్జాంద్రు అనేటువంటి వ్యక్తిని గురించి పౌలు గారు తెలియచేస్తా ఉన్నారు. ఏమంటాడంటే, అలెగ్జాంద్రు అను ఒక కంచరివాడు ఉన్నాడు, వాడు నాకు చాలా కీడు చేశాడు, అతని క్రియలు చొప్పున దేవుడే అతడికి ప్రతిఫలం ఇస్తాడు అని అంటాడు. ఇతనికి జీవితంలో ఆరంభం బాలేదు, ముగింపు కూడా బాలేదు. అలెగ్జాంద్రు యొక్క జీవితం. ఇప్పుడు ఆ ఫ్యామిలీలో, ఏ ఫ్యామిలీలో? రూతు గ్రంథం 1వ అధ్యాయంలో ఉన్న ఫ్యామిలీలో ఆరంభం బాలేదు, ముగింపు బాలేదు. ఎవరి జీవితంలో అంటే ఎలిమెలేకు, మహల్యోను, కిల్యోను, ఈ 3 జీవితంలో ఆరంభం బాలేదు, అంతము బాలేదు. ఎందుకు ఆరంభం బాలేదు అన్నానంటే, వారు దేవుని ఎరుగని తరములో పుట్టారు. న్యాయాధిపతులు ఏలిన దినాల్లోనే దేవుని ఎరుగని తరములో పుట్టారు కాబట్టి వారి ఆరంభం బాలేదు. ఒకవేళ వారు ఎక్కడికి వెళ్ళారు? మోయాబుకు వెళ్ళారు, అక్కడే చనిపోయారు కాబట్టి వారి అంతం కూడా బాలేదు. ఈ అలెగ్జాంద్రు జీవితంలో కూడా మరి ఒకవేళ వాడు చాలా నాకు కీడు చేశాడు, దేవుడే వానికి ప్రతిఫలం ఇస్తాడు అని
పౌలు గారు చెప్తారు. అంటే దాని అర్థం ఏంటంటే అలెగ్జాండర్ యొక్క జీవితంలో ఆరంభం బాలేదు, అంతం కూడా బాలేదు. చూడండి, ఇదే అధ్యాయంలో తిమోతికి రాసిన 2వ పత్రికలోనే కొంచెం ముందు 10వ వాక్యం చదివితే, 4వ అధ్యాయం 10వ వాక్యం, దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దెస్సలోనికు వెళ్ళెను. చాలండి, ఇక్కడ రాయబడిన మాట. దేమ ఇహలోకాన్ని స్నేహించి ఎక్కడికి వెళ్ళాడంట? దెస్సలోనికి వెళ్ళాడు. ఇప్పుడు ప్రారంభం బాగుంది, అంతం మాత్రం బాలేదు. ఇది ఎవరి జీవితంలో అంటే ఆ ఫ్యామిలీలో వార్పాలో మనం చూస్తాం. ఆరంభం ఆ కుటుంబంలోనికి రావటం మంచిదే, దైవ భయం కలిగిన కుటుంబంలోనికి రావటం, ఆరంభించటం బాగానే ఆరంభించింది, కానీ మధ్యలోనే విడిచిపెట్టి వెళ్ళిపోయింది. కాబట్టి ఈమెను దేమాతో మనం పోల్చవచ్చు. మూడవది చూడండి, ఆరంభం బాలేదు, అంతం బాగుంది అన్న మాటలో మనం నయోమిని చూస్తాం. చూడండి 11వ వాక్యంలో, లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంట పెట్టుకుని రమ్ము, అతడు పరిచారము నిమిత్తం నాకు ప్రయోజనకరమైనవాడు. ఇక్కడ మార్కును మనం ఎవరితో పోలుస్తామంటే ఆరంభం బాలేదు, కానీ ముగింపు ఎలా ఉందంటే బాగుంది. మార్కు ఆరంభం ఎందుకు బాలేదు అనంటే, ఒకరోజు పౌలు గారు, అలాగే శీల, అలాగే బర్నబా. ఇప్పుడు బర్నబాకి యోహాను, జాన్ మార్క్ అనేటువంటి వ్యక్తి బంధువు, దగ్గర బంధు. ఇప్పుడు వీళ్ళు కలిసి ప్రయాణం చేస్తూ పరిచర్య కొరకు వెళుతున్నారు. వెళుతూ ఉన్నప్పుడు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒకవేళ బలహీనతలను బట్టో లేకపోతే పరిచర్యలో నేను ఉండలేను అని చెప్పి ఆయన ఏం చేశాడంటే ఆ పరిచర్యలో మధ్యలోనే వదిలేసి ఇంటికి వచ్చేసాడు. ఎవరు? మార్కు. ఆరంభం కొనసాగదాం అని వెళ్ళాడు, అయితే అక్కడ వదిలిపెట్టేసి వారు వెళ్ళిపోతున్నారు, ఈయన ఇంటికి వచ్చేసాడు. అయితే పౌలు గారు మరలా అతని గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని సాక్ష్యం చెప్తున్నాడంటే చూడండి, మనం చదువుకున్న ఆ మాటలో, మార్కును వెంట పెట్టుకుని రమ్మో, అతడు పరిచారము నిమిత్తం నాకు ప్రయోజనకరమైన. అంటే ఆరంభం బాలేదు కానీ చివరికి ఎలా అయ్యాడంటే నాకు ప్రయోజనకరమైన వాడుగా మారాడు. అంటే తన ముగింపు ఆశీర్వాదకరంగా మార్చబడినట్లుగా మనం చూస్తాం. దీన్ని ఎవరితో, ఆ ఫ్యామిలీలో ఎవరితో పోలుస్తామంటే నయోమితో మనం పోల్చవచ్చు. చివరిగా ఆరంభం బాగుంది, ముగింపు కూడా బాగుంది. ఇది ఎవరు అంటే రూతు. తన యొక్క కుటుంబం మోయాబు స్త్రీనే, కానీ తన ఆరంభంలో ఎక్కడికి వెళ్ళిందంటే ఎలిమెలెకు, నయోమి కుటుంబంలోనికి వెళ్ళింది. ఆరంభం బాగుంది, ముగింపు కూడా బాగా. ఈ వచనాల్లో ఎవరిని మనం చూడొచ్చు అంటే లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. లూకా ఆరంభం బాగుంది, అంతం కూడా అంటే ఒక సంఘంలో మన ప్రయాణం మనం ఎక్కడ ప్రారంభించాం, ఎక్కడ ముగించాలనుకుంటున్నాం. మన జీవితంలో ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క విధంగా దేవుడు నడిపిస్తూ ఉంటాడు. అయితే ఈ 4 గుంపుల్లో మనం ఎక్కడున్నాం? ఈ 4 గుంపుల్లో మొదటి గుంపు ఎలాంటిది అంటే దేవుని ఎరుగని గుంపు. ఈ మాట ఎందుకు అన్నానంటే దేవుని ఎరుగని సమయంలో దేవుడు ఎవరో తెలియని తరంలో వారు పుట్టారు. కాబట్టి ఒకవేళ దేవుడు అంటే తెలుసు, ఒకవేళ ఎలిమెలెకును అనొచ్చు, నువ్వు ఏ గోత్రంలో పుట్టావై అంటే యూదా గోత్రమే అని చెప్తాడు. కానీ యూదా గోత్రములో ఉన్న దేవుడు ఏ కార్యాలు చేయగలడో అనుభవపూర్వకంగా ఎవరు చెప్పలేకపోయారంటే ఎలిమెలెకు చెప్పలేకపోయాడు. ఈ మాటను బట్టి నేనేమంటానంటే యేసుక్రీస్తు వారు అందరికీ తెలుసా? యేసుక్రీస్తు వారు అందరి వాడా? లేకపోతే యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభువా అని అన్నారు అనుకోండి, యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభు అని చాలా మందికి తెలుసు.
తెలుసా తెలీదా? ఈ లోకంలో ఉన్న వారందరికీ యేసుక్రీస్తు అంటే అందరికీ తెలుసు. కొంతమంది అన్ని ఫోటోల్లో పెడతారు, ఈయన ఫోటో కూడా పెట్టుకుంటారు. అంటే వారి ఉద్దేశం ఏంటంటే అందరిలో ఈయన కూడా ఒకడు. ఇప్పుడు అందరిలో ఆయన ఒకడు అని వారికి అంత మాత్రమే అవగాహన ఉంది. ఈ లోకానికి అందరూ మనం ఎలా వచ్చామో వాళ్ళు అలాగే వచ్చారు. కానీ యేసుక్రీస్తు వారు అలా రాలేదు కదా. ఓ తల్లి గర్భంలో నుంచే ఒక మానవుడు బయటికి రావాలి. పురుషుని యొక్క ప్రమేయం లేకుండా ఏ ఒక్కరు జన్మించరు. అయితే యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యేకత ఏంటంటే కన్యక గర్భవతి కుమారుని కంది. ఆయనలో ప్రత్యేకత ఉంది. ఆయన జీవించిన విధానములో ప్రత్యేకత ఉంది. ఆయన క్రియలు చేసిన విధానములో ప్రత్యేకత ఉంది. ఆయన ప్రత్యేకముగా ఉన్నటువంటి వాడు. ఇక్కడ ఒక మాట చెప్పమంటారా? కొంతమంది మేము పుట్టు క్రైస్తవులమండి అని అంటారు. ఏమంటారు? ఈ మాట ఎవరన్నా విన్నారా? ఎవరితో అన్నప్పుడు కానీ మేము పుట్టు క్రైస్తవులమండి అన్నమాట నా దగ్గర అన్నారులేండి. ఇప్పుడు పుట్టు క్రైస్తవులు అంటే మాట అంటే ఇలా అంటున్నాను, ఏమనుకోవద్దు. పుట్టినప్పుడు పుట్టినరోజులు పాస్టర్గారే చేస్తాడు, పెళ్ళిళ్ళు పాస్టర్గారే చేస్తాడు, మరణిస్తే ఆ కార్యక్రమాలు కూడా పాస్టర్గారే చేస్తాడు. కానీ వారి జీవితాల్లో క్రీస్తు ఎరిగినటువంటి వారు చాలా మంది ఉన్నారు. నేను అన్నమాట అర్థమైందా? కిందకు వచ్చాను అన్నమాట. క్రీస్తు ఎరుగనటువంటి వారు చాలా మంది ఉన్నారు. అంటే చెప్పుకోవడానికి మాత్రం ఏమంటారు చెప్పండి? పుట్టు క్రైస్తవులమే. కానీ క్రీస్తుని గురించిన అవగాహన వారి జీవితంలో లేదు. క్రీస్తు ఏమై ఉన్నాడో వారికి తెలియదు. క్రీస్తు ఏం చేయగలడో వారికి తెలియదు. వారి జీవితాలు దేవుడు మా దేవుడు అని అంటారు తప్ప ఆ దేవుడు చేసే కార్యాలు వారు చూడరు. అనుభవపూర్వకంగా రుచి చూచి తెలుసుకోండి అంటే ఆ రుచి చూచి తెలుసుకున్న పరిస్థితులు కనబడవు. కానీ పుట్టినరోజు జరిగిద్ది, పెళ్లి రోజు జరిగిద్ది, మరలా చనిపోయినప్పుడు పాస్టరే వస్తాడు, ప్రార్థన చేస్తాడు. కానీ క్రీస్తుని ఎరుగనటువంటి తరంలో కొంతమంది కనపడతారు. ఈరోజు క్రీస్తుని గురించిన అవగాహన నీ జీవితంలో పూర్తిగా కలిగిందా? నీవు క్రీస్తుని ఎరిగి ఉన్నావా? ఆయన ఎందుకు వచ్చాడు? ఆయన ఎందుకు జీవిస్తున్నాడు? ఆయన ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చింది? నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు కదా. ఈరోజు ఈ మాటలో ఒకవేళ వారి జీవితాల్లో క్రీస్తు ఎరుగనటువంటి వారు అని ఎందుకన్నానంటే వారి ప్రారంభం, న్యాయాధిపతుల దినాల్లో వారి ప్రారంభం ఎలా ఉందంటే మా దేవుడే అన్నట్లుగా ఉన్నారు. కానీ క్రీస్తు మాట విననటువంటి వారు ఈ గుంపు. అందుకనే ఈ మాటను బట్టి నేనేమంటానంటే వారు దేవుని ఎరుగని గుంపు. ఏ గుంపు? దేవుని ఎరుగని గుంపు. అలాగే దేవుని ఎరుగని గుంపు ఒక గుంపు అయితే ఈ గుంపులో ఎవరెవరు కనపడతారంటే ఎలిమెలెకు కనపడతాడు, మహల్యోను కనపడతాడు, అలాగే కిల్యోను కూడా కనపడతాడు. రెండవ గుంపు దగ్గరికి వద్దాం. వీళ్ళు ఏ గుంపు అంటే విడిచి వెళ్ళిన గుంపు, విడిచిపెట్టే గుంపు. ఎవరిని విడిచిపెడతారు వీరు అంటే దేవుణ్ణి విడిచిపెట్టే గుంపు. ఆరంభం బానుంది ఓర్పది. అయితే కొన్ని పరిస్థితుల్లో తన జనుల దగ్గరికి వెళ్ళిపోయింది, తన దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తి వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటి? దేవుని దగ్గర నుంచి దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి గల కారణం. దేవుని విడిచి ఒక వ్యక్తి వెళ్ళిపోతున్నాడు అనంటే నేనైతే సూటిగా ఒక మాట చెప్పగలను, వారి జీవితంలో క్రీస్తుని గురించిన అవగాహన లేదు, లోతైన అనుభవం వారి జీవితంలో లేదు. రెండవది, ఒకవేళ వారు దేవుని దగ్గర నుంచి వెళ్ళిపోతున్నారు అంటే ఓ స్వార్థంతోనే వారు దేవుని దగ్గర నుంచి వెళ్ళిపోతారు.
ఎలా అంటారా? లోతైన అనుభవం అంటే దేవుని గురించినటువంటి ఆ దేవుడు ఏం చేయగలడు, ఆయన మన జీవితాల్లో ఏ కార్యాలు చేయగలడో వారు ఎరగలేదు కాబట్టి దేవుని విడిచిపెట్టడానికి గల కారణాల్లో ఒకటి లోకం, రెండు శరీరాశ, మూడవది ఏంటి అంటే ధనం. ధనాపేక్ష దేవుని విడిచిపెట్టడానికి కారణమైంది. అది ఎవరిలో కనబడిందో తెలుసా? యేసుక్రీస్తు వారితోనే తన జీవితాన్ని ప్రారంభించాడు. యేసుక్రీస్తు వారితోనే 3 సంవత్సరాల పరిచర్యలో ఉన్నాడు. అయితే యేసయ్యనే దేనికోసం అమ్మేశాడు తెలుసా? ధనం కోసం అమ్మేశాడు ఇస్కరియోతు యూదా. ఇప్పుడు దేనికోసం దేవుని విడిచిపెట్టాడు అనంటే ధనం కోసం దేవుని విడిచిపెట్టేశాడు. ధనం కోసం దేవుణ్ణి విడిచిపెట్టి చక్కగా ఆ ధనంతో ఎంజాయ్ చేద్దాంలే అనుకున్నాడు. కానీ ఆ ధనం కాస్త ఒక సమాధులు తోడుకున్నారంట. ఆయన చనిపోయినట్లుగా, ఉరేసుకుని చనిపోయినట్లుగా మనం చూస్తాం. చూడండి, స్వార్థంతో ఏమైనా ఒకవేళ నేను అనుకుంటాను ఏదైనా దొరుకుతాయని ఒకవేళ ఓర్ప అక్కడ వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆమె గురించి ఆమెకి ఏమైనా దొరికినాయో దొరకలేదో కానీ బైబిల్ మాత్రం ఏం చెప్పట్లేదంటే ఆమెకి ఏం దొరకలేదని కానీ ఏమి దొరకవు అసలు ఏమన్నా ఉండిద్దా లేదా అని ఆలోచన లేకుండా రూతు వెంబడించింది. తన జీవితంలో అన్ని దేవుడు ఒక్కొక్కటి సమృద్ధిగా దేవుడు మార్చాడు. హల్లెలూయా. ఇక నేనేం చెప్పాలనుకున్నానంటే విడిచిపెట్టిన గుంపులో కొంతమంది ఉంటారు. దేనికోసం దేవుని విడిచిపెడతారంటే కొంతమంది శరీర ఆశలను ఏం చేయలేక, వదులుకోలేక దేవునికి దూరమైన పోయిన వారు ఉన్నారు. ఒకటి ధనాన్ని ఆశించి దేవుని దగ్గర నుంచి వెళ్ళిపోయిన వారు, రెండవది శరీర ఆశలు. ఇప్పుడు శరీరాశలు దేవుని సన్నిధికి వస్తే వాక్యం ఏం చెప్తుంది, దైవజనుడు ఏం చెప్తాడు అని అంటే ఏం చెప్తాడంటే నువ్వు సరి చేసుకో అని చెప్తా ఉంటాడు. దైవజనుడు ఏం చెప్తాడంటే నువ్వు నీతిగా జీవించు అని చెప్తాడు. దైవజనుడు ఏం చెప్తా ఉంటాడంటే నీ పరిశుద్ధతను కాపాడుకో అని దైవజనుడు చెప్తాడు. కానీ వీరిలో లోపల పనిచేసేది ఏంటంటే శరీరాశ, శరీర కోరికలు. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం కొంతకాలం దేవుని దగ్గర చక్కగా భక్తితో ఎదిగిన కుటుంబమే. మరి ఎలా లోటాశల్లో లేకపోతే శరీర కోరికల్లో పడిపోయిందో నాటి నుంచి ఇక ఈ దేవుడు మాకొద్దు అని చెప్పి పక్కన పెట్టేసి లోకంలో ఉన్న దేవుని దగ్గరికి వెళ్తున్నారు. ఎందుకంటే వాళ్ళైతే అందరినీ కలుపుకునే వెళ్ళిపోతున్నారు. ఇక్కడికి వస్తేనేమో ఇలాగే ఉండాలి, ఇలాగే ఉండాలి, ఇలాగే ఉండాలని చెప్తారు పాస్టర్ గారు. అక్కడైతే ఎలా అయినా ఎవ్వరు క్వశ్చన్ చేయరు. కానీ ఇక్కడ మాత్రం క్వశ్చన్ చేసే దేవుడు ఉంటాడు. దేవుడే క్వశ్చన్ చేస్తాడు, సేవకుడు కాదు. ఈ మాటను బట్టి విడిచి వెళ్ళటంలో వారి జీవితంలో లోతైన అనుభవం, దేనికి వాక్యములో లోతైన అనుభవం వారి జీవితంలో లేదు. ఎందుకంటే వారు పూర్తిగా దేవుని ఎరగలేదు. ఒక మాట చెప్పమంటారా? మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం. ఒకసారి విత్తువాడు 3వ వాక్యం. ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను. ఎట్లనగా ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేశాను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలన పడెను.
అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. చాలండి, ఇక్కడ ఎందుకు ఈ మాట చదివించానంటే అక్కడ మన్ను లోతుగా ఉండనందున, లోతైన అనుభవంలో ఒక వ్యక్తి దేవునిలో ఎదగలేకపోతే, ఆ లోతైన అనుభవంలోనికి రాలేకపోతే ఏమవుతారంటే ఎండిపోతా ఉంటారు. అక్కడ 4 పరిస్థితులు చెప్పాడు, 4 నేలలు చెప్పాడు. మొదటి నేల చెప్పండి, త్రోవ పక్కన ఉన్న నేల. అంటే త్రోవ పక్కన ఉన్నాయి, విత్తనాలు విత్తుతున్నాం, త్రోవ పక్కన పడింది, ఆకాశ పక్షులు వచ్చి ఎతికి, అంటే అవి ఫలభరితంగా లేవు. రెండవ నేల రాతి నేల, అన్ని రాళ్లే, సూర్యుడు ఉదయించగానే అది ఎండిపోయింది. మూడవది ముళ్ళ పొదలు, పైన ముళ్ళు పొదలు ఉన్నాయి, మొత్తానికి మొక్క మలిసింది కానీ దాన్ని ఎదగని లేకుండా చేస్తాయి. నాలుగవది మంచి నేల. ఈ మంచి నేలన విత్తబడిన ఒక విత్తనం వలె మన జీవితాలు ఉండునుగాక. చూడండి, వాక్యపు లోతులో మన జీవితాలు ఎదగాలి. అందుకనే ఆది అపోస్తల సంఘం చూడండి, ఆ అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో ఆనాడు సంఘం ఎలా విస్తరిస్తూ ఉంది, సంఘం ఏం చేస్తా ఉంది అనంటే 42వ వాక్యం, వీరు అపోస్తల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉండిరి. చాలండి, వీరు అపోస్తల బోధలో. ఇప్పుడు మనం కూడా ఏ బోధలో ఎదగాలంటే దేవుని బోధలో మనం నిలిచి ఉండాలి. రెండవది సహవాసమందు నిలిచి ఉండాలి. మూడవది రొట్టె విరుచుట యందు, అలాగే ప్రార్థన చేయుట యందు మీరు ఎడతెగక ఉండిరి అంట. మన జీవితాల్లో కూడా మనం ఎలా ఉండాలంటే బోధలో, అపోస్తల బోధలో మనం ఎదగాలి. అందుకనే లోతైన అనుభవం ఎప్పుడు వస్తుందంటే నువ్వు వాక్యాన్ని అంగీకరించి, వాక్యాన్ని అవలంబిస్తూ, వాక్యాన్ని అనుసరిస్తూ నడుస్తున్నప్పుడు ఆ లోతైన అనుభవాల్లో దేవుడే నడిపించునుగాక. కాబట్టి సహవాసం, దేవుడు మనకిచ్చిన సహవాసంలో ప్రతి ఆదివారం విడవక, దేవుని మందిరాన్ని విడవక సహవాసం కలిగి దేవుని సన్నిధిలో నిలిచి ఉందుముగాక. రొట్టె విరుచుట, ఇక్కడ మాట చెప్తాను. రొట్టె విరుచుట అంటే ఇప్పుడు రక్షింపబడి మారు మనసు పొంది బాప్తిసం పొందేవారు ఆ రొట్టె విరుచుటలో సహవాసం కలిగి ఉండాలి. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, నేను దేవునికి దూరంగా ఉన్నానండి, నా జీవితంలో కొన్ని అవిధేయతలు కనబడతా ఉన్నాయి, అవిధేయంగా ఒకవేళ ప్రభు బలలో చేవేస్తే దేవుడు కొడతాడు, కాబట్టి నేనే దూరంగా ఉంటాను అని కొంతమంది దూరంగా ఉంటారు. ఇప్పుడు రొట్టె విరుచటంలో ఒకవేళ మన జీవితంలో రొట్టె విరుచుటలో ఒకవేళ నువ్వు దూరం అవుతున్నావు అంటే నువ్వు ఎవరికి దూరం అవుతున్నాడు? దేవునికి దూరం అయిపోతావు. ఇప్పుడు ఆ శరీరం, అలాగే ఆ రక్తం, అది దేవుడు నా శరీరము అని ఇస్తుంది. దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికే, దీన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అని ఆజ్ఞాపించాడు. కాబట్టి ఈరోజు దాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నాం. ఒకవేళ కొంతమంది జీవితాల్లో ఒకవేళ వారు అవిధేయులుగా ఉన్నారని వారికి తెలుసు. ఆ అవిధేయులుగా ఉండి 1 నెల కాదు, 2 నెలలు కాదు, 3 నెలలు కాదు, 4 నెలలు, ఇక కొంతకాలం దేవునికి దూరం అయిపోయారు. మరి అలాంటి వారు మరలా ప్రభు బల్ల చేయాలంటే ఏం చేయాలి? అలాంటి వారు మరలా దేవుని అంగీకరించాలి. ఆయనలో పాలుభాగస్తులైతే పాలుభాగస్తులు అవ్వాలి అంటే ఏం చేయాలి? కర్లపాలెంలో నేను పరిచర్య టేకప్ చేసిన కొన్ని దినాల్లో ఒక 4-5 లేకపోతే అంతకుముందు కొన్ని సమస్యలను బట్టి ఇలా కొనసాగుతూ వచ్చింది. అప్పుడు నేను చేసిన ఒక పని ఏంటంటే, దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన, ఇప్పుడు ఒకసారి పేతురు గారితో యేసుక్రీస్తు వారు మాట్లాడతారు. చదువుతారా? యోహాను సువార్త
11వ అధ్యాయం 11వ అధ్యాయంలో ఒక తువాలు తీసుకుని 13వ అధ్యాయం 6వ వాక్యం. ఇట్లు చేయొచ్చు, ఆయన సీమోను పేతురునొద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా నీవు నా పాదములు కడుగుదువా ఆయనతో అనెను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు, కానీ ఇక మీదట తెలుసుకొందు అని అతనితో చెప్పగా, పేతురు, నీవెన్నడూ నా పాదాలు కడగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదు. చూడండి, అక్కడ మాట అంటాడు, ఒకవేళ పాదాలు కడగడానికి యేసుక్రీస్తు వారు అడుగుచుని పాదాలు కడుగుతుంటే, అయ్యా నువ్వు నా పాదాలు కడగొద్దయ్యా అని అన్నప్పుడు, అప్పుడు ఆయన అంటాడు, నా పాదాలు మాత్రమే కడగొద్దంటే, నేను నిన్ను కడగపోతే నాతో నీకు పాలు లేదు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో పేతురు గారు అంటాడు, అయ్యా నా పాదాలు కాదు, నా చేతులు, నా తల కూడా కడుగయ్యా అని అంట. అప్పుడు అంటాడు, స్నానం చేసిన వాడు పాదములు తప్ప ఇంకేమీ కడుక్కో అవసరం లే. స్నానం చేశాడు అంటే, స్నానం చేయటం అంటే అర్థం ఏంటంటే బాప్తిసం పొందాడు. అయితే కొంతకాలం దూరమైన తరువాత ఒకవేళ చేయవలసిన పద్ధతి, అందుకని ఆ రోజు సంఘం టేకప్ చేసిన తర్వాత కొంతకాలం వారు ప్రభు బల్ల చేయవేయలేదు. అప్పుడు వారి పాదశుద్ధి చేసి అప్పుడు మరలా వారిని సొంత బిడ్డలుగా చేర్చుకుని వారికి ప్రభు బల్ల ఇవ్వటం జరిగింది. ఈ మాటలో దాని అర్థం ఏంటంటే, ఒకసారి బాప్తిసం పొందిన తర్వాత ఇంకోసారి బాప్తిసం అవసరం లేదు, రెండోసారి బాప్తిసం పొందాల్సిన అవసరం లేదు. అయితే నువ్వు దేవునికి దూరంగా ఉన్నావే, ఆ దూరంగా ఉన్నప్పుడు మరలా నువ్వేం చేయాలంటే, నీ జీవితంలో నీ మనస్సును దేవునికి అప్పచెప్పుకుని, ప్రభువా నేను తప్పిపోయాను, తిరిగి వస్తున్నాను అని నీ పాదాలు కడుక్కుంటే దేవుడే నిన్ను పరిశుద్ధపరచునుగాక. కాబట్టి ఈ మాటల ద్వారా విడిచిపెట్టిన వారిలో, అందుకనే మనం ఎవరు విడిచిపెట్టరు అంటే, దేవుని వాక్యంలో లోతుగా ఉన్నవారు విడిచిపెట్టరు. బోధలో, సహవాసంలో, రొట్టె విరుచుటలో, ప్రార్థనలో వారు ఎలా ఉండాలంటే ఎడతెగక ఉన్నారు. ఈరోజు మనం కూడా ఎలా ఉండాలంటే, దేవుని సన్నిధిలో ఎడతెగక ముందుకు సాగుదుముగాక. చూడండి, మూడో గుంపు ఎలాంటి వారంటే తిరిగి వచ్చిన గుంపు. ఈ తిరిగి వచ్చిన గుంపు అని ఎవరిని చెప్తున్నానంటే నయోమి. ఒకవేళ దేవుని ఆరంభం బాలేదు, కానీ అయితే తిరిగి రావడం తన జీవితంలో దేవుడు మేలు చేస్తూ వచ్చాడు. ఇప్పుడు మారాగా మారిన తన జీవితం దేవుడు ఎలా మార్చాడంటే మధురంగా మార్చాడు. నువ్వు తిరిగి వస్తే దేవుడు నీ జీవితంలో, ఒకవేళ నువ్వు దేవునికి అవిధేయంగా వెళ్ళావు, ఓకే, ఒకవేళ దేవుడు ఎందుకు అనుమతించాడు అనుకుందాం. ఒకవేళ నువ్వు చేసేసి దేవుడే నన్ను ఈ దీంట్లో నింపాడని చెప్పొద్దు. ఎవరు? కొన్నిసార్లు మనమే చేసేస్తాం మొత్తం. ఎవరి మీద నెడతాం? ఆడు చేశాడయ్యా, ఎవడు? ఈ డైలాగ్ ఒకసారి నాకు కూడా ఒకళ్ళు చెబుతా ఉంటే గుర్తొచ్చింది. అన్ని చేసేది మనమే, కానీ తిరిగి ఎవరి మీద పెడతారు? తల్లి మాట్లాడుతూ నాతో, ఆడు చేశాడయ్యా మొత్తం, మీ మధ్యలో గొడవ పెట్టింది ఎవరంటే ఆడు చేశాడయ్యా అంటే, గొడవ పెట్టుకుంది వీళ్ళే, కానీ చేసింది ఎవరు? నెట్టేసేదేమో ఆడి మీదకి. ఇక నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, తిరిగి తన జీవితంలో ఎప్పుడైతే తిరిగి బెత్లెహేంకు ప్రయాణం చేసిందో, ఎప్పుడైతే తిరిగి దేవుని దగ్గర రావడానికి ఇష్టపడిందో, తన జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయటం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే అంతకుముందు దాకా ఒకవేళ తన జీవితంలో సమృద్ధి చూడలేకపోయింది, అయితే ఎప్పుడైతే తిరిగి వచ్చిందో
సమృద్ధిగా దేవుడు మార్చాడు. హల్లెలూయా. ఒక మాట చెప్తాను, జాగ్రత్త వినండి. మనం లోయలు కొండలు చూస్తున్నప్పుడు ఒక చక్కని జలపాతాలు ఎప్పుడైనా చూసారో జలపాతాలు, ఆ జలపాతాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటాయంటే ఓ పక్క జలపాతం ఉండిద్ది, ఇంకో పక్క కొండ ఉండిద్ది. ఇప్పుడు కొండ లేకపోతే లోయలు, కొండ లేకపోతే లోయలు అంటే అర్థం ఏంటంటే మన జీవితంలో సమస్యలు వస్తాయి, సమస్యలను అధిగమించే కృపను కూడా దేవుడే ఇస్తాడు. హల్లెలూయా. అంటే హెచ్చించేది దేవుడే, ఒకవేళ నిన్ను సమస్యల్లో నడిపించేది కూడా దేవుడే. ఎప్పుడు కూడా ఒక లోయ వెనక ఒక పర్వతం ఉంటుంది, అలాగే ఒక సమస్య వెనక ఒక ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి సమస్యల్లోనే వెళ్తున్నాం అని అనుకోవద్దు. ఆ సమస్యల్లో దేవుని మీద ఆధారపడితే దేవుడే నిన్ను హెచ్చించునుగాక. ఇక్కడ ఒక మాట చెప్తాను, జాగ్రత్త. ఒక వ్యక్తి ఎప్పుడైతే తిరిగి దేవుని దగ్గరికి వస్తాడో వారి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. పోయిన వారం మనం చెప్పినట్టున్నాను, తిరిగి రావడం ద్వారా దేవుడు గొప్ప మేలు చేశాడు. ఒక వ్యక్తి ఇంట్లో దొంగతనం చేశాడు. అది ఇంట్లో వారికి, ఊరు వాళ్ళకి తెలిసింది. తల ఎత్తుకుని తిరగలేకపోతున్నాడు. తల్లిదండ్రులు కుమారుని బాగా ప్రేమిస్తున్నారు. అయితే ఆ దొంగతనం వల్ల కొంత నష్టం కుటుంబానికి వచ్చింది. ఇక తలెత్తుకుని తిరగలేక ఈ కుమారుడు ఏం చేశాడంటే విల్లు విడిచి పారిపోయాడు. ఇప్పుడు పారిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, వెతుకుతారుగా. వెతకడానికి ఒక పోస్ట్ వేశారు. ఓ 15 రోజులు 20 రోజులు అవుతుంది. ఆ ఊర్లోనే కాకుండా ఇంకా కొంచెం దూర ప్రాంతాల్లో కూడా పోస్ట్ వేసి దాంట్లో అయ్యా నిన్నేమనం, తిరిగి ఇంటికి వచ్చేసాయి అని చెప్పి ఏమేశారంటే ఒక పోస్ట్ వేశారు. ఇలా ఒక ప్రకటన విడుదల చేసిన తర్వాత అది ఒక 4 రోజులు అయ్యింది. ఇక చూశాడు, ఓహో నన్ను క్షమించారు కాబట్టి నేను వెళ్ళొచ్చు. ఇంటి అడ్రస్సే కదా. ఒక లెటర్ రాశాడు. ఏమని లెటర్ రాశాడంటే, పలానా రోజు నేను ఇంటికి రావాలనుకుంటున్నాను, మీరు నన్ను క్షమిస్తే మన ఇంటి పక్కన ఉన్న యాప చెట్టుకి ఒక తెల్లని జెండా కట్టండి. నేను ట్రైన్లో వెళుతూ తొంగి అలా చూస్తా. అంటే వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉందంటే ట్రైన్ రోడ్ పక్కనే ఉంది. ఇప్పుడు ఆ కిటికీలో నుంచి నేను చూస్తా. మీరు తెల్లని జెండా కడితే నేనేం చేస్తాను, పక్కన ఉన్న స్టేజ్లో ఆగుతా, లేకపోతే నేను వెళ్ళిపోతా అని చెప్పేసి ఒక లెటర్ రాశా. ఇప్పుడు పలానా ట్రైన్కి వస్తానని రాశాడు. ఆ ట్రైన్కి వచ్చేటప్పుడు ఏం కనపడాలి, తెల్లని జెండా కనపడాలి. ఒకవేళ జెండా కనపడకపోతే వెళ్ళిపోతా. ఇప్పుడు ఈ లెటర్ వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళకి ఆనందం, తిరిగి వస్తానన్నాడు కదా అని చెప్పి ఓ పెద్ద క్లాత్ తీసుకొచ్చి ఒక జెండా కాదు ఆ చెట్టు నిండా తెల్లని జెండాలు కట్టేశారు. ఒక జెండా కడితే వాడు కిటికీల నుంచి చూస్తే కనపడిద్దో కనపడదో. కాబట్టి ఆ చెట్టు నిండా తెల్లని జెండాలు. ఇక ఆడదాకా వచ్చి చూస్తే పచ్చగా ఏం కనపట్ల. చెట్టు ఎలా కనపడుతుందంటే తెల్లగా కనపడుతుందంట. ఒక కుమారుణ్ణి ఓ తల్లిదండ్రులు అంతగా ప్రేమిస్తే మన కొరకు రక్తం కార్చిన ఎర్ర జెండా అయిన, హల్లెలూయా, ఏ జెండా? ఎర్ర జెండా ఎన్నియలో కాదు ఇది. మన కొరకు కార్చిన యేసయ్య రక్తం మన కొరకు ఎదురు చూస్తా ఉంది కదా. కాబట్టి ఆయన మనల్ని కూడా తిరిగి వస్తే, ఇక్కడ చాలా జాగ్రత్త, తిరిగి వస్తే నీ జీవితంలో దేవునికి సరెండర్ అయితే ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయనుగాక. కొంతమంది తప్పిపోయామయ్యా, అందుకనే ఒక పాపంతో పట్టబడిన స్త్రీ కనబడితే ఏసంటాడు, వాళ్ళందరూ వచ్చేసి రాళ్ళతో కొట్టి చంపాలి కదా ధర్మశాస్త్రం, నువ్వేంది ఈమెని కాపాడుతున్నావు అన్నట్లు మాట్లాడు.
ఆయన అన్నాడు, మొదట ఎవరైతే పాపం చేయలేదో వారు మొదట రాయేయండి. ఆ రాళ్ళని ఆడ ఒక కుప్పగా వదిలేసి వెళ్ళిపోయాయి. యేసయ్య అన్న మాట ఒక మాట ఏంటంటే అద్భుతమైన, ఇక నువ్వు వెళ్ళి పాపము చేయకుము. అద్భుతమైన మాట అండి. ఇక వెళ్ళి అప్పుడు దాకా ఆమె పాపంతో పట్టబడిన స్త్రీనే, కానీ ఆమె దేవుడు ఆమెకి ఇచ్చిన ఒక అవకాశం ఏంటంటే ఇక పరిశుద్ధంగా జీవించు. తిరిగి వచ్చిన వారితో దేవుడు చెప్తున్న మాట, నీ జీవితాన్ని క్రమపరుచుకో. తిరిగి వచ్చావు కదా, బుద్ధి వచ్చింది ఆ తప్పిపోయిన కుమారుడికి. బుద్ధి వచ్చిన తర్వాత తండ్రే అతని మీద పడి అతన్ని ముద్దు పెట్టుకుని ఉంగరం తొడిగించి విందు చేయించి ప్రశస్తమైన వస్త్రాలు తెచ్చి అతన్ని గణపరిచాడు కదా. నువ్వు తిరిగి వస్తే దేవుడు నిన్ను కూడా గణపరచునుగాక. ఇది తిరిగి వచ్చిన గుంపు. ఆ కుటుంబంలో 4 గుంపుల్లో మొదటి గుంపు ఎవరు చెప్పండి? దేవుని ఎరుగని గుంపు ఒకటి, రెండవది విడిచి వెళ్ళిన గుంపు ఒకటి, రెండవది తిరిగి వచ్చిన గుంపు ఒకటి. కాబట్టి ఈ తిరిగి వస్తే ఆ తల్లిదండ్రులు తమ కుమారుని ఎంతగా ప్రేమించారో, తమ కుమారుని కోసం ఆ తెల్లని జెండాలు ఎలా కట్టారో, మన కోసం కూడా తిరిగి వస్తే నీ కోసం నా రక్తాన్ని కార్చాను, నీ పాపాన్ని కడుగుతాను, నిన్ను పరిశుద్ధపరుస్తాను, నిత్య జీవానికి వారసులుగా చేస్తానని దేవుడు అవకాశం ఇస్తూ, చివరిది ఏ గుంపు అంటే దేవుని వెంబడించే గుంపు. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎవరిని వెంబడించే గుంపు ఇది? దేవుని వెంబడించే గుంపు. ఆరంభం బాగానే ఉంది, రూతు ఆరంభం బాగానే ఉంది, ముగింపు కూడా బాగా. రూతు వెంబడించడానికి ఆ బెత్లెహేము వెళ్ళిన తర్వాత ఏం దొరికిద్దో తెలియదు, ఏం ఉంటాయో తెలియదు, ఎలా జీవించాలో తెలియదు, ఎవరు ఆదరిస్తారో తెలియదు. కానీ ఏమి ఎరుగకయే ఎక్కడికి వెళ్ళిందంటే నయోమిని వెంబడించింది. నయోమి దేవుణ్ణి వెంబడించింది. నయోమి ప్రజలను ఎలా అయితే ఆమె హత్తుకుని వెళ్ళిందో, ఇక నేను చెప్పే మాట, ఓర్పయేమో ఒకవేళ కుటుంబం దగ్గరికి వెళ్తే ఒకవేళ ఏదైనా దొరికిద్దేమో అని వెళ్ళింది. ఆమెకి ఏం దొరకలేదు, బైబిల్లో ఏం చెప్పలేదు ఆమె గురించి. కానీ రూతు గురించి ఆమె ఏం దొరికిద్దో తెలియదు. కానీ నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీవెక్కడుంటే నేనే అక్కడే ఉంటాను ఎప్పుడైతే వెంబడిస్తూ వెళ్ళిందో, దేవుడు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు, బోయాజునిచ్చాడు, తర్వాత పిల్లల్నిచ్చాడు, సమృద్ధినిచ్చాడు. బోయాజు కుటుంబానికే యువరానైపోయింది. హల్లెలూయా. ఓ రోజు పనికి వెళ్ళింది, తర్వాత ఆ కుటుంబంలోనే యువరానై. ఈ మాటలో ఆ 4 అధ్యాయాల్లో కా మీద మొదటి మాట కా అంటే కన్నీరు, మొదటి అధ్యాయం. రెండవది కష్టపడుట, 2వ అధ్యాయం. 3వ అధ్యాయం కనిపెట్టుట, 3వ అధ్యాయం. 4వ అధ్యాయం కళ్యాణం. పా మీద కూడా చెప్పొచ్చు, ప్రయాణం, 1st అధ్యాయం. 2వ పని, ఇది 2వ అధ్యాయం. పరిణయం, 3వ అధ్యాయం. 4వ అధ్యాయం పెళ్ళి. ఇంకా వా మీద కూడా చెప్పొచ్చు, ఒకవేళ వీలైతే ఇంకో వారం చెప్తా, ఓకేనా. విమోచన, ఇంకా కొన్ని పదాలు. కాబట్టి ఈ నయోమి దేవుణ్ణి, అందుకనే నయోమి దేవుని సన్నిధిని కోరుకుంది. ఆ సన్నిధిని ఈమె ఆ సన్నిధిలో ఉండడానికి ఆనందించింది. నయోమి యొక్క అడుగుజాడల్లో, అంటే నయోమి ఏ దేవుని అడుగుజాడల్లో నడిచిందో రూతు కూడా అదే దేవుని అడుగుజాడల్లో వెళ్ళడానికి సాహసించింది. నయోమి ప్రజల దగ్గరికి, అంటే నయోమి ఏ దేవుని ఏ ప్రజలు కలిగి ఉన్నారో ఆ ప్రజలను ఆమె వెంబడించడానికి ఇష్టపడింది. ఈరోజు నేను అంటాను, ఆమె విశ్వాసం ఆమె జీవితంలో గొప్ప కార్యం చేసింది. దేవుని వెంబడించటం వల్ల నీ జీవితంలో కూడా నీవు దేవుని వెంబడించగలిగితే తప్పకుండా దేవుడిచ్చే నిత్య రాజ్యాన్ని పొందుకొందువుగాక. కొంతమంది వారి జీవితంలో కొన్ని విడిచి దేవుని వెంబడించగలిగారు. ఓ రోజు యేసుక్రీస్తు వారి దారిని వెళ్తూ పేతురు, అలాగే యోహాను, ఆంద్రేయ నన్ను వెంబడించండి అని అంటే వారు ఏం చేశారు తెలుసా? అక్కడే వారి తమ వలలు విడిచిపెట్టి దేవుని వెంబడించారు.
మధ్యాహ్నం 12 గంటల సమయంలో నీళ్ళ కోసం వెళ్ళింది ఓ స్త్రీ, సమరయ స్త్రీ. అక్కడికి వెళ్ళి ఆయన మాట్లాడగానే, నేనిచ్చే నీళ్లు తాగితే నువ్వు ఎన్నడూ కొనవు అనగానే ఆ కుండను అక్కడే వదిలిపెట్టి దేవుని వెంబడించి. ఎలీషా అంటాడు, ఆ ఎద్దులను అక్కడే విడిచిపెట్టి ఒక జతను వధించి ఏలియాను వెంబడించినట్లుగా మనం చూస్తాం. ఈరోజు మన జీవితంలో కూడా కొన్ని విడిచిపెట్టి దేవుని వెంబడించగలి. ఒకవేళ రూతు ఏం విడిచిపెట్టింది అంటే, తన ప్రాంతాన్ని విడిచిపెట్టింది, తన బంధువులను విడిచిపెట్టింది, తన రక్త సంబంధులను విడిచిపెట్టింది, మోయాబునే విడిచిపెట్టి బెత్లెహేమును కోరుకుని వెళ్ళింది. కాబట్టి సమృద్ధి గలదానిగా మార్చాలి. ఈరోజు నీ జీవితంలో దేవునికి ఆయాసకరమైన ఏమున్నాయో వాటిని విడిచిపెట్టు, దేవుని వెంబడించు, దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకొందువుగాక. చివరిగా 4 గుంపులు ఉన్నాయి, కానీ ఈ 4 గుంపులు 2 గుంపులు చేయిద్దాం చివరికి. ఎన్ని? మొదటి గుంపు చెప్పాలి మీరే. మొదటి గుంపు ఎరుగని గుంపు, రెండో గుంపు విడిచిపెట్టిన గుంపు, మూడో గుంపు తిరిగి వచ్చిన గుంపు, నాలుగవది వెంబడించిన గుంపు. మొదటి 2 గుంపు నరకంలో ఉంటారు. దేవుని పూర్తిగా ఎరగకపోతే, ఏదో మా దేవుడు అంటే నీవు తెలుసుకోకపోతే ఎక్కడుంటావు? నరకంలో ఉంటావు. రెండవది విడిచిపెడితే ఎక్కడుంటావు? నరకంలో ఉంటావు. నువ్వు తిరిగి వస్తే ఎక్కడుంటావు? పరలోకంలో ఉంటావు. వెంబడిస్తే ఎక్కడుంటావు? నిత్య జీవంలో ఉంటావు. కాబట్టి యువర్ చాయిస్. చెప్పాను కదా, చివరిలో ఏ గుంపులో ఉందాం. చివరిగా నీవు ఆరంభం బాగుంది, నీ ముగింపు కూడా ఒక లేదయ్యా నేను మధ్యలో విడిచిపెట్టానయ్యా తిరిగి వస్తానయ్యా అని అంటావా? సంతోషం, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. దేవుడు ఈ మాటలు మంచి జీవితానికి మేలుకరంగా మార్చునుగాక. ఒక చిన్న తీర్మానం చేద్దామా? నువ్వు ఏ గుంపులో ఉన్నావు? ఒకే కుటుంబం, ఎలిమెలెకు నయోమి కుటుంబంలోనే 4 రకాల గుంపులు కనపడుతున్నారు.